నితీష్ కుమార్ రెడ్డి రాసి పెట్టుకోండి. టీమిండియాకి మరొక గోట్ ప్లేయర్ దొరికారు. ఏం కొట్టిండు సార్, పిచ్చ కొట్టుడు కొట్టిండు. అసలు నంబర్ 8 పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చి సెంచరీ చేయడం అంటేనే మామూలు విషయం కాదు. అలాంటిది ఆస్ట్రేలియా గడ్డపై టెస్టులో సెంచరీ చేసిన 3వ యంగ్ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఓవరాల్గా ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన తొలి ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశారు. అలానే బీజీటీ 2024లో ఇండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచారు. 4వ టెస్టు కోసం ఆల్రౌండర్ అయిన సుందర్ని తీసుకురావడం టీమిండియాకి కలిసొచ్చిందని చెప్పుకోవాలి. టీమిండియా 221/7 ఉన్నప్పుడు నితీష్కి అండగా నేనున్నాను అని వచ్చారు. నితీష్ నుండి బ్యాటింగ్ ప్రెజర్ తను తీసుకొని నితీష్ సెంచరీ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. సుందర్ తన హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య 8వ వికెట్ పార్ట్నర్షిప్ ఏకంగా 127 పరుగులు వచ్చాయి. ఇది సెంచరీకి 3 పరుగుల దూరంలో ఉన్నారు. అలాంటి టైంలో సుందర్, బూమ్రా తమ వికెట్స్ వెంటనే కోల్పోయారు. దీంతో టీమిండియా 9 వికెట్స్ కోల్పోయింది. అప్పుడు వచ్చారు డిఎస్పి సిరాజ్. ఒక 3 బాల్స్ డిఫెండ్ చేస్తే చాలు అని అందరూ అనుకున్నట్టుగానే సిరాజ్ 3 బాల్స్ డిఫెండ్ చేశారు. ఆ తర్వాత ఓవర్లోనే బౌండరీ కొట్టి నితీష్ తన టెస్ట్ కెరియర్లోనే తొలి సెంచరీ కంప్లీట్ చేశారు. ఇదైతే టీమిండియా ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి ఒక ప్రౌడ్ మూమెంట్. సో డే 3లో వర్షం కారణంగా కంప్లీట్ అయింది. టీమిండియా 358/9గా ఉంది. సో టీమిండియా స్కోర్ డిఫరెన్స్ని మరింత తగ్గించి ఆస్ట్రేలియాని వీలైనంత త్వరగా కట్టడి చేయాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.